ఒకసారి న్యూస్ పేపర్లు చూసినట్లయితే గత 2 రోజులుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అని తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ అనే పేరులో ఆ ప్లేస్లో ఘనమైన ఒక పెద్ద ఒక పిఆర్ ఎక్సర్సైజ్ నిర్వహించడం జరిగింది. ఇందులో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని ఒక ప్రఖ్యాత ప్రాజెక్ట్గా, అంటే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా వాళ్ళు దీన్ని డిస్ప్లే చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన మీలో కొంతమంది మిత్రులకు కూడా తెలిసి ఉండొచ్చు. సెపరేట్ స్టాల్స్, కియోస్క్స్ పెట్టి మూసీని మీరు డెవలప్ చేస్తే ఎట్లా చేస్తారో మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒక ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత మీరు సెల్ఫీ కూడా తీసుకోవచ్చు అనమాట. అట్లా చాలా గేమిఫికేషన్ అంటారు దాన్ని. అలాంటి సిస్టమ్స్ తీసుకొచ్చి ఒక ప్యానల్ డిస్కషన్ నిర్వహించి మీరు సిటీలో ఎక్కడ వెళ్తున్నా బస్ స్టాండ్స్ పైన హోర్డింగ్స్లో ఒక బాహుబలి లాగా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ ఒకటి ఉంది మూసీది, మీరు అందరు చూసే ఉంటారు. అలాంటి ఇమేజరీతో ప్రభుత్వం చాలా అంబిషియస్గా ఈ మూసీ రివర్ ఫ్రంట్ని ప్రజలపైన రుద్దుతుంది. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్కి ఒక కళలని చూపిస్తుంది అనమాట. సో దాని గురించి మరి ప్రభుత్వం అంత అంబిషియస్గా ఉండడంలో తప్పులేదు, కానీ ప్రభుత్వం తీసుకోవాల్సిన మినిమం ప్రజాస్వామిక స్టెప్స్ని తీసుకుందా లేదా, ఈ మూసీ రివర్ ఫ్రంట్ వల్ల కమ్యూనిటీస్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటితో కనీసం చర్చ నిర్వహించారా లేదా, వాళ్ళతో ఏ విధమైనటువంటి డెలిబరేషన్ జరిగిందా, ఒక సోషల్ ఆడిట్ జరిగిందా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగిందా, ఏ విధమైనటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో ఉందా లేదా, ఇలాంటివి అన్నీ ఒకసారి చర్చించి కమ్యూనిటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ప్రభుత్వం యొక్క వైఖరి ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మీ ముందు ఉంచాలన్న దృష్టితో సేవ్ మూసీ మూవ్మెంట్గా మేమందరం ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మా మధ్య కొంతమంది స్పీకర్స్ ఉన్నారు, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. మాతో పాటు పిట్టల శ్రీశైలం గారు, మూసీ డౌన్ స్ట్రీమ్లో ఉన్న కమ్యూనిటీస్, వ్యవసాయం చేస్తున్న కమ్యూనిటీస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నారు, అదేవిధంగా ఎంతో సుదీర్ఘకాలంగా ఆయన ఈ పోరాటం చేస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్ అన్నది ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కాదు, మొదటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా కాదు. దశాబ్దాలుగా రకరకాల ప్రభుత్వాలు, రకరకాల ముఖ్యమంత్రులు దీన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. కొన్ని పాక్షికంగా ముందుకెళ్ళాయి, కొన్ని అలాగే ఆగిపోయాయి. ఈ ప్రభుత్వం అయితే చాలా నాయిస్ చేస్తుంది. అదేవిధంగా మాతో పాటు సయ్యద్ బిలాల్ గారు ఉన్నారు. శంకర్ నగర్ ఎక్కడైతే డెమాలిషన్స్ జరిగినాయో లాస్ట్ ఇయర్ హడావిడిగా ప్రభుత్వం నిర్వహించిన డెమాలిషన్స్లో 400 కుటుంబాలు ఇల్లు కోల్పోయినాయి. ఆ 400 కుటుంబాలు దశాబ్దాలుగా అక్కడ పట్టాతో వాళ్ళ లీగల్ డాక్యుమెంటేషన్తో వాళ్ళు నివసిస్తున్నారు. అదేవిధంగా బిలాల్ గారు ఆ డీటెయిల్స్ మనకు తెలియజేస్తారు. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు, యాక్టివిస్టు, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విఠల్ గారు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మేము ఇదే టైంలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వం అప్పుడు ఇనిషియల్ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు మేము కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి తెలంగాణ యువత దీని గురించి ఏమి భావిస్తున్నారు, మిగతా చోట్ల కూడా ఇలాంటి రివర్ ఫ్రంట్స్ ఏవైతే ప్రభుత్వాలు ప్రయత్నించాయో మిగతా రాష్ట్రాల్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా లాస్ట్ ఇయర్ మేము చేసాం. అప్పుడు కూడా విఠల్ గారు మాతో ఉన్నారు. అదేవిధంగా దళిత్ బహుజన్ ఫ్రంట్ నుంచి జాతీయ సెక్రటరీ శంకర్ గారు, రాష్ట్ర సెక్రటరీ కల్పన గారు మాతో ఉన్నారు. అన్సర్ గారు, ఆయన కూడా వేదిక పైకి వస్తారు. అన్సర్ గారు క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ యొక్క జనరల్ సెక్రటరీ, అదేవిధంగా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ సెక్రటరీ. రుచిత్ గారు కూడా ఉన్నారు. రుచిత్ గారు దామగుండం అడవి ఉద్యమంలోను, జవహర్ నగర్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పైన ప్రభుత్వం అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి జరుగుతున్న డంపింగ్ యార్డ్ ఉద్యమం, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచగచ్చబౌలి ఫారెస్ట్ని అప్పుడు ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్ ఆ టైంలో ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా ఆ అడవి మొత్తాన్ని తీసేయడానికి ప్రయత్నించిందో చూసాం. ఈ రీసెంట్గా ఈ హోర్డింగ్స్ గురించి చెప్పాను కదా, తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ మీన్స్ బయోడైవర్సిటీ అని కొన్ని హోర్డింగ్స్ పెట్టారు. అయితే తెలంగాణ మీన్స్ బయోడైవర్సిటీ అంటున్న తెలంగాణ ప్రభుత్వమే కంచగచ్చబౌలి ఫారెస్ట్ విషయంలో అడవిని ఎట్లా క్లియర్ చేసిందో మనం చూసాం. ఆయన రుచిత్ గారు ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈ మూసీలో లాస్ట్ 1.5 yearగా కూడా చాలా సుదీర్ఘమైనటువంటి కమ్యూనిటీ ఇంటరాక్షన్ చేస్తూ టైమ్లీగా యూత్ని ఈ ఉద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో 297 స్ట్రక్చర్స్ని వాళ్ళు కూల్చడం జరిగింది. అయితే ఈ డెమాలిష్ చేసిన ఇళ్లలో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కుటుంబం ఉండదు. ఇవి జాయింట్ ఫ్యామిలీస్ అనమాట. అంటే ఒకే బిల్డింగ్లో, ఒక కన్స్ట్రక్షన్లో
2 కుటుంబాలు ఉండొచ్చు, తల్లిదండ్రులు వాళ్ళ పెళ్ళైన పిల్లలు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఇంచుమించుగా 400 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఒకేసారి. అంటే వాళ్ళకి మేము ఒక 2 BHK ఇచ్చాము, చంచల్గూడలో ఇచ్చాము అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవం ఏంటంటే ఈ బిల్డింగ్స్లో చాలా కన్స్ట్రక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రౌండ్ ఫ్లోర్లో 30 సంవత్సరాలుగా నివసిస్తున్న కుటుంబాన్ని తీసుకెళ్ళి 20 అంతస్తుల బిల్డింగ్లో పై ఫ్లోర్లో ఇస్తే అక్కడ లిఫ్ట్లు పనిచేస్తాయి, పనిచేయవు. డ్రింకింగ్ వాటర్ వస్తుంది, రాదు. అక్కడ విండోస్కి, అంటే విండోస్ కాకుండా బాల్కనీస్లా ఉంటాయి కదండి, ఆ బాల్కనీస్కి కనీసం రైలింగ్స్ కూడా లేవు. అంటే వీళ్ళందరూ చిన్నపిల్లలతో అక్కడికి వెళ్ళాలంటే భయపడరా అన్న విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంటర్నేషనల్గా ఇలాంటి కేస్ స్టడీస్ని మనం గమనిస్తే కొన్నిసార్లు ఈ సడన్ చేంజ్ని తట్టుకోలేక, అంటే ఎక్కడైతే ఏ సంస్కృతిలో అయితే వాళ్ళు పెరిగారో, వాళ్ళ పిల్లలు ఏ స్కూల్స్కి అయితే వెళ్తున్నారో, ఎక్కడైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఏం పని చేసుకుంటున్నారో, ఈ ప్లేస్ నుంచి సడన్గా ఒక గంట నోటీస్ ఇచ్చి వాళ్ళని లాక్కెళ్ళి ఇంకో చోట పడేస్తే ఇలాంటి సిచ్యుయేషన్స్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన ఎన్నో ఇంటర్నేషనల్ కేస్ స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ కేవలం 297 కుటుంబాలతో ప్రభుత్వం మొదలు పెడితే ఇది సిచ్యుయేషన్. ఈరోజు ఈ 55 కిలోమీటర్ స్ట్రెచ్లో ఎన్ని వేల కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? హడావిడిగా ప్రభుత్వం ఒక డెలిబరేషన్ లేకుండా, ఒక విధానం లేకుండా ఇలాగే ఇల్లు తీసుకుంటూ వెళ్ళిపోతే ఎంతమంది పరిస్థితి ఎలా మారబోతుంది? అంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్కి చూపించచ్చు, గ్రాఫిక్స్ చూపించచ్చు, AI డిజైన్ ఇమేజెస్ చూపించచ్చు, కానీ ప్రజలకి కదా మీరు సమాధానం చెప్పాల్సింది. వాళ్ళు కదా మీకు ఈ అధికారం ఇచ్చి మిమ్మల్ని నిర్ణయాలు తీసుకోమన్నది. అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్స్తో మాట్లాడతారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మాట్లాడతారు, డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంటేటివ్స్ని తీసుకొచ్చారు, రకరకాల అర్బన్ ఎక్స్పర్ట్స్ని, అంటే ప్రపంచంలో నగర అభివృద్ధికి చెందిన ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మాట్లాడతారు. కానీ ఇక్కడ పౌర సమాజంతో మాట్లాడరు, ఇక్కడ ప్రజలతో మాట్లాడరు. వాళ్ళకి మీకు ఉన్న ఇంటరాక్షన్ కేవలం ఒక గంట నోటీస్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయడం. ఇది ఇలా ఉంటే మిత్రులారా, అంటే సిటీలో ఉన్న స్ట్రెచ్ ఇలా ఉంటే, మూసీ నది కేవలం సిటీలోనే లేదు కదా, అనంతగిరి నుంచి మొదలయ్యి వాడపల్లి వరకు ఉన్న 250 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఎన్నో కుటుంబాలు మూసీతో సంబంధం ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సంస్కృతిని నదితో అనుసంధానమై జీవిస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా నది సిటీ దాటిన తర్వాత డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఎన్నో విలేజెస్లో వాళ్ళు ఈ నీటిని వ్యవసాయంకి వాడతారు. పైన ఎంత కలుషితం జరుగుతుంది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, పటాన్ చెరువు దగ్గర నుంచి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రీజన్స్లో ఉన్న ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అన్నిటినీ దీంట్లో కలుపుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది? ఈరోజు కాదు, దశాబ్దాలుగా ఏం చేస్తుంది? మరి వాళ్ళు చేసిన ప్రాబ్లంతో కదా మూసీ నది ఈరోజు ఈ సిచ్యువేషన్కి వచ్చింది. దానికేదో కారణం ఇక్కడ నివసిస్తున్న ప్రజలు అన్నట్టు ప్రభుత్వం చూపించి వాళ్ళని ఎన్క్రోచర్స్గా, వాళ్ళే దీనికి కారణం అన్నట్టుగా ప్రభుత్వం వాళ్ళని బ్లేమ్ చేయడం సరైనది కాదు. పైన దృష్టి కేంద్రీకరించి దాని నుంచి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ఈ నది మొత్తం స్ట్రెచ్ పైన ఆధారపడి జీవిస్తున్న ప్రజల యొక్క ఇబ్బందులు, ఆ నది యొక్క పరిస్థితి, ఆ నది యొక్క ఎకలాజికల్ సిచ్యుయేషన్, అందులో కనిపించిన భారీ లోహాలు, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా తెలియజేసినందుకు శ్రీశైలం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చూపిస్తున్న AI జనరేటెడ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అటు సైడ్ ఇటు సైడ్ ఘాట్స్ లాగా కట్టి ఒక బ్లూ కలర్ వాటర్ మంచిగా వెళ్తున్నట్టు చూపిస్తున్నారు. ఫస్ట్లో అయితే సీఎం గారు చాలా పెద్ద నెంబర్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. ప్రభుత్వం మొదలైన కొత్తలో 150,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేస్తామన్నారు. తర్వాత పౌర సమాజం ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత నెంబర్స్ని తగ్గించి లేదు ఇందులో కొంత అక్కడికి కొంత ఇక్కడికి అని చెప్పి నెంబర్లు తగ్గడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న లోన్ అమౌంట్ మంజూరు అయిన తర్వాత కొంత అమౌంట్ రామ్కీ సంస్థకి ఇచ్చి, ఆ రామ్కీ సంస్థతో ఒక ఇరిగేషన్, ఒక ఫౌండేషనల్ ఇరిగేషన్ సిస్టమ్ని బిల్డ్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఒక మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో కూడిన మెగా ప్రాజెక్ట్ చేయడం అన్నది ప్రభుత్వం ఆశగా మనకు కనబడుతుంది. ఈ భారీ ప్రాజెక్ట్స్తో ఉన్న సమస్యలు మనందరికీ తెలిసినవే. ప్రపంచం అంతా కూడా సొల్యూషన్స్ అనేవి లోకల్ స్థాయిలో ఉంటాయి. ఈ ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే సమస్య ఉందో ఆ స్థాయిలో ఉంటుంది. ఒక భారీ డెవలప్మెంట్ మోడల్ని తీసుకొచ్చి ఈ భారీ డెవలప్మెంట్ మోడల్తో చేయాలనుకుంటే దానికి ఖర్చు, ప్రజా ధనం బాగా ఖర్చు అవుతుంది, కానీ సమస్యలు అవ్వవు. అవి చేసిన కాంట్రాక్టులకి, అవి ఇచ్చిన కంపెనీలకి లబ్ధి జరుగుతుంది. అయితే ఇంత పెద్ద మోడల్ కట్టాలనుకుంటున్న ప్రభుత్వం చాలాసార్లు విఫలమవుతూ వచ్చింది. మొన్న సెప్టెంబర్లో భారీగా వచ్చిన ఫ్లడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లడ్స్ గురించి కూడా మా మిత్రులు మళ్ళీ మాట్లాడతారు. కానీ ఒకేసారి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించిన అన్ని గేట్లని కొద్దిగా కాకుండా ఒకేసారి ఎత్తి, ముందే IMD ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా
వాటిని ఒకేసారి రిలీజ్ చేసి ఫ్లడ్స్ క్రియేట్ అయ్యేలాగా చేసింది ఈ ప్రభుత్వం. అంటే ఒక చిన్న ఇరిగేషన్ సిస్టమ్ని ప్రాపర్గా మేనేజ్ చేసి ఫ్లడ్స్ రాకుండా వాటర్ని గ్రాడ్యువల్గా రిలీజ్ చేసి మేనేజ్ చేయలేని ప్రభుత్వం ఇంత పెద్ద మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ని చేస్తామని ఎలా చెప్తున్నారు? కాబట్టి ఒక ఫెయిల్డ్ అర్బన్ గవర్నెన్స్ ఈరోజు మేము చూస్తున్నాం. ఒక పక్క జిహెచ్ఎంసి, ఒక పక్కన వాటర్ బోర్డు, ఒక పక్కన హైడ్రా, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కలిసి సమన్వయంతో పనిచేస్తే మొన్న వచ్చిన సెప్టెంబర్ ఫ్లడ్స్ వచ్చేవి కాదు. కానీ వీళ్ళందరి మధ్యలో సమన్వయ లోపం, కొంతవరకు ప్రభుత్వానికి ఏ దృష్టితో ప్రభుత్వం ఆలోచిస్తే ఈ ఫ్లడ్స్ వచ్చినాయి అని మాకు చాలా అనుమానం ఉంది. మిత్రులారా, ఈ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ మోడల్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ ప్రభుత్వం యొక్క యాక్చువల్ ఇంటెన్షన్స్ని ముందుకి ఈ ప్రెస్ మీట్లో తీసుకొచ్చిన తెలంగాణ మెటల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాజెక్టు పేరు చెప్పి 55 కిలోమీటర్లలో ఒక నార్త్ సౌత్ కారిడార్ అని చెప్పి, ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని, ఒక గ్రీన్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని నిన్న తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో భాగంగా వాళ్ళు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. విజన్ డాక్యుమెంట్ అని చెప్పారు. ఎప్పుడైనా విజన్ అనేది ఎవరో అంటే కరెక్టే, వ్యక్తులకి విజన్స్ ఉంటాయి, పైగా లీడర్లకి, నాయకులకి కూడా విజన్ ఉంటుంది. కానీ ఆ విజన్ని ఎవరో ఒక్కళ్ళ విజన్నే ఒక రాష్ట్ర విజన్గా చెప్పి అది ఆ ప్రజల విజన్గా కూడా చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ విజన్ డాక్యుమెంట్ రాకముందు ప్రభుత్వం ఒక 2-3 నెలలు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చి ఈ ఫామ్లో మీరు నింపండి, ఇది నింపితే మీ సూచనలు మేము తీసుకొని ఈ డాక్యుమెంట్ తయారు చేస్తాము, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అని చెప్పారు. ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ తెలుసు, అక్కడ క్వశ్చన్స్ ఆటోమేటిక్ ఆన్సర్స్ ముందే ఉన్నాయి, మీరు ఆప్షనల్ సెలెక్ట్ చేయొచ్చు, మీరు కొత్తగా చెప్పేది ఏం లేదు. అలాంటి ఒక పార్షియల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వాడి దాంతో వచ్చిన ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేసి మేము విజన్ తయారు చేసామని చెప్పి, మీరు ఓపెన్ చేస్తే సెకండ్ పేజ్లో ఒక పెద్ద ఫోటో ఉంటుంది ముఖ్యమంత్రి గారు టీ తాగుతూ. అంటే ప్రతి చోట కూడా ఒక పర్సనాలిటీ బ్రాండింగ్ పట్ల ఫోకస్ ఉంది, కానీ నేను ఒక విజనరీ అన్నట్టు ఫోకస్ ఉంది. కానీ నేను ఇన్ని కోట్ల ప్రజలకి ముఖ్యమంత్రిని, వీళ్ళందరితో కలిసి ఇలాంటి విజన్ తయారు చేయాలనే కోఆపరేటివ్ డెమోక్రటిక్ సిస్టమ్స్ అక్కడ కనబడలేదు. ఈ డాక్యుమెంట్లో చూస్తే కూడా దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రజలకి ఏం చేస్తారు అన్నది ఏం లేదు. టూరిజం కారిడార్స్, గ్రీన్ కారిడార్స్ అని అంటున్నారు. ఆల్రెడీ ఉన్నదాన్ని డెస్ట్రాయ్ చేసి మళ్ళీ గ్రీన్ పార్క్స్, కారిడార్స్ పెడతామంటున్నారు. అంటే ముందు హెచ్సియు అప్పుడు కూడా ఇదే జరిగింది. హెచ్సియు అడవిని తొలగిస్తారంట, అక్కడ ఒక గ్రీన్ పార్క్ పెడతారంట. ఉన్న అడవిని నాశనం చేయడం ఎందుకు, మళ్ళీ అక్కడ ఒక గ్రీన్ పార్క్ పెట్టడం ఎందుకు? కాబట్టి ఇందులో విజన్ కనబడట్లేదు, ఒక రియల్ ఎస్టేట్ విజన్ మాత్రమే కనబడుతుంది. అంటే ఉన్న నదిని ఎలా వాడుకోవాలి, ఆ వాడుకున్న నది నుంచి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి, కుదిరితే కాంట్రాక్ట్స్ ఎట్లా, భూములు, బేసికలీ ల్యాండ్ గ్రాబ్ ప్రాజెక్ట్ అన్నమాట. కాబట్టి ప్రభుత్వం ఈ వైఖరిని చూపిస్తుంది. ఇందులో నష్టపోయేది అటువైపు ఉన్న పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో లేదంటే హై రైజ్ టవర్లో కాదు, ఇందులో నష్టపోతుంది అక్కడున్న వర్కింగ్ క్లాస్ పాపులేషన్స్, అక్కడున్న ముస్లిం కమ్యూనిటీస్, దళితులు, ఇలాంటి మార్జినలైజ్డ్ వల్నరబుల్ కమ్యూనిటీస్. మొన్న నది పొంగితే మీ వల్ల వచ్చిన ఫ్లడ్స్లో నష్టపోయిందంతా కూడా వీళ్ళే. ధోబీ కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పోయినాయి. తర్వాత చిన్న చిన్న పూలు, గార్లెండ్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ పోయినాయి. అంటే వాళ్ళు రోజువారీ చేసుకునే పనికి సంబంధించినవన్నీ పోయినాయి. వాళ్ళ ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంట్లో ఒక ఫ్రిడ్జో టీవీయో ఉంటే అవన్నీ పాడైపోయినాయి. వీటన్నిటికీ నష్టం ఎవరు భరిస్తారు? మరి మీరు మినిమం రిహాబిలిటేషన్ కూడా చేయాల. అంటే ఫ్లడ్ వచ్చిన రోజు రాత్రి వాళ్ళని ఒక హై ప్లేస్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి అలాంటివి కూడా చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఇలాంటి ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్కి రిహాబిలిటేషన్ జెన్యూన్గా, ఫెయిర్గా చేస్తుందని ఎలా నమ్మాలి? వాస్తవానికి మూసీ ఉద్యమంతోనే మేమందరం ఒక చోటకి రాలేదు. దామగుండం అడవిని సెంట్రల్ గవర్నమెంట్ నేవీ రైడర్ ప్రాజెక్ట్కి ఇచ్చినప్పుడు కూడా ఇదే విధంగా మేమందరం కలెక్టివ్గా ఫామ్ అయ్యి, రుచిత్ చెప్పినట్టు 5 years నుంచి ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాటిలో మేము ఏ విధంగా యంగ్ పీపుల్గా హెల్ప్ చేయగలమని మేము పోరాటం చేస్తున్నాము. దానికి కారణం ఏంటంటే ఈరోజు ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం ఈ రోజుకి నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళ వయసు ఎంత అని మనం ఒకసారి డెమోగ్రఫిక్ డీటెయిల్స్ చూస్తే వాళ్ళందరూ కూడా 60 పైన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. 60, 70, ఇంకా దేర్ ఇస్ నో లిమిట్. దీన్ని జెరాంటోక్రసీ అంటారు, అంటే వృద్ధుల చేత నిర్వహించబడుతున్న ప్రభుత్వం అని. అట్లాగా దేశంలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా తీసుకున్న వాళ్ళు దాని ఫలితాలు ఫ్యూచర్లో అనుభవించరు. ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్వైరన్మెంట్ ఇప్పుడు ఢిల్లీ ఎట్లా అయ్యింది, హైదరాబాద్ ఎట్లా పొల్యూట్ అవుతుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రతి నగరంలో ఎలా పెరుగుతుంది, వీటన్నిటిని ఫేస్ చేయబోయేది యంగ్ పీపుల్, ఆ తర్వాత వచ్చే తర్వాత తరాలు. కాబట్టి ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఎలాంటి
ఇబ్బంది వచ్చినా కూడా దాన్ని మేము ఒక యాక్షన్గా తీసుకొని మేము ముందుండి పోరాడతాం. దామగుండంలో పోరాడాము, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడవులను తొలగిస్తున్నప్పుడు అప్పుడు పోరాడాము. ఈరోజు మూసీ పేరు చెప్పి ప్రభుత్వం డబ్బులు రెవెన్యూ జనరేట్ చేయాలి అని ప్రజల జీవితాలకి అగెన్స్ట్గా అనుకుంటుంది, మళ్ళీ పోరాడతాం. ఎలాంటివి ఉన్నా కూడా మాకు శక్తి ఉన్నంత వరకు మేము తెలంగాణ ఉద్యమం నుంచి, ఈ ఉద్యమాలన్నిటి నుంచి నేర్చుకుంటూ మేము పోరాడతాము.